టైం వచ్చేసి ఇవి కార్డ్బోర్డ్ బాక్స్ సరిపోతాయా? ఇవి సరిపోతాయా? బట్టలన్నీ బెడ్షీట్లలో కట్టారు కదా అంటే గిన్నెలు గిన్నెలకి కట్టారు. బాక్స్ ఉన్నాయి కదా 3000 ఉన్నాయి. అయితే ఉన్నాయమ్మా హాయ్ అగత్య. పిన్ని అయితే తీస్తుంది. ఈరోజు అయితే మా పిన్ని వాళ్ళ మ్యారేజ్ డే. హ్యాపీ మ్యారేజ్ డే పిన్ని. థ్యాంక్ యూ. ఎదురా చేపట్టుకొని తిరుగుతుంది ఇప్పుడు. మా అమ్మ ఏదో చేస్తుంది సహచాలు. మ్యాక్సిమమ్ బెడ్రూమ్లో అయితే అయిపోయాయి బట్టలు కానీ అక్కడ ఉన్న వస్తువులు కానీ. ఇంకా కిచెన్ ఉన్నాయి. అమ్మమ్మ పైకి వెళ్ళింది బట్టలు తీయడానికి. మనం తీసుకుపోయాయి దారా థియేటర్ వాళ్ళు వస్తుంది పరుపు వస్తుంది. పరుపు మీద ఎక్కిస్తాను నేను. కింద 6x6. అమ్మా అమ్మా వస్తాను ముందు. పెద్దమ్మ స్పూన్. కింద రూమ్ లో ఆమెకు చెప్పు కూర్చోబెట్టండి. ఊరికి వాళ్ళకి అడ్డం వస్తా ఉన్నారు. రూమ్ లో ఉండని ఈడేమో కూర్చుంటారు. వాళ్ళకి మంచాలు వేస్తున్నారు లేవాలి అక్కడ. వాళ్ళు కిందికి వెళ్ళి కింద కూర్చోవాలండి. షిప్పింగ్ అయితే అవుతుంది. ఇంకా మా అమ్మ ముక్కు మూసుకొని ఉంది ఇక్కడ. మా ఇంతకుముందు మా అమ్మకి ఏం కాకపోయేది, ఇప్పుడు నా బాటలోకి వచ్చింది. అమ్మో నేను కూడా పోనట్టు. టీవీ బాక్స్ ఏడున్నాను. టీవీ బాక్స్ నన్ను అడుగుతున్నా. 20 years పైన తీసుకొని టీవీ బాక్స్ లేకపోతే ఎట్లా? టీవీ బాక్స్ ఉంటే తీసుకొస్తారు. మీ దగ్గరే అన్ని వాళ్ళే తీసుకొచ్చారు. సాఫ్ట్ ఒకటి, బబుల్ షీట్ ఒకటి తీసుకొచ్చి 4-5 లేయర్స్ వేసి అవి వేసి మళ్ళీ క్లాత్ లో బెడ్షీట్ లో కట్టారు. మీరు తేలేదు అవి? మీ దగ్గర ఉంటాయి కదా అన్ని అవన్నీ. టీవీ బాక్స్లు అన్ని 20 years. ఇద్దరు పట్టుకోండి. జాగ్రత్త, దేనికన్నా తగలకుండా మళ్ళీ చిన్నగానే చేయండి. ఏమున్నాయి? గ్లాస్ తీసుకో, అమ్మడే ఉన్నావా?
గాజులు మనమే తెచ్చుకోవాలంట. అన్నీ మనమే తీసుకెళ్తాం, మరి ఇక వీళ్ళేం తీసుకొస్తారు? పైపోతే ఎక్కేస్తుంది బండి, గాజులు పగులుతాయి. పగిలిన వారికి పగిలినాయి, మరి ఎన్ని ఉంటాయి అన్నీ మరి. బెడ్షీట్ వేసి పైన గాజులు పెట్టి మరి బీరోలో ఉన్నాయి చూడుకో ఉండవు కానీ చూడుకుంటాను ఆడబెట్టి ఆల్రెడీ ఉచితేనని పేచి పిన్ వేసుకొని వచ్చినావు. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి చూడండి. అమ్మ దేవుడి పటాల వరకు ఒక సంచిలో పెట్టు. ఇట్లా తీసుకొని వెళ్ళడం చాలా అంటే పెద్దగా ఉండదు, కానీ అక్కడ పోయి మళ్ళీ సర్దడమే పెద్ద తీసేవి టక్క టక్క తీస్తారు బాగా. మన సర్దడానికి టైం పడుతుంది. ఎన్ని అయిపోయినాయి కబోర్డ్లో? ఇట్లా అనుకోదు ఇది తీసుకోకూడదు. ఇది కట్టినాక నేను ఇంకోటి అదే వేసి కట్టుకుంటాను. మిర్రర్ ఎట్లా, దానికి ఏమన్నా వేస్తారా స్టిక్కర్ బీరువాకి? ఏం కాదు ముందు ముందు ఇంకొద్ది బయట పోవాలి. నాకు కొద్దిగా మంచి బయటకు ఉండిపో. మీరు ఉన్నారు అట్లా కానీ కింద కాదు, వాష్రూమ్లో. ఏముండదు. అయిపోయింది పూజ ఓకే, ఇప్పుడైతే మేము ఇంకా ఇంట్లో టిఫిన్ చేయడానికి అన్ని తీసేసినాం కాబట్టి ఇప్పుడు బయట టిఫిన్ తీసుకొని అందరం తింటున్నాము. అక్కడ వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. మా బెడ్రూమ్లో కూర్చొని ఇది కొంచెం అంతా తీసేసారు. అలానే ఉంది ఇంకా డస్ట్, కానీ పక్క కనుక్కొని తినేస్తున్నాం. మరి ఇంకా మా దీవెన్ బాబు అలానేమో కింద షాపు ఉంది కదా, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో తింటున్నారు అక్కడ కూర్చొని. కిందికి పంపించేసిన ఇక్కడ డస్ట్ వాళ్ళు అటు ఇటు చేస్తున్నారని. మా దీవెన కింద పైన ఉండి మాకు వీడియో తీస్తూ ఉందన్నమాట ఈరోజు.
మా ఉమ చాలా ఇష్టమైన ఆమెకి ఇష్టమైన టిఫిన్ చేస్తుంది. చాలా ప్రాణం అన్నమాట ఆ టిఫిన్ అంటే. నాకు అందరూ అప్పుడే డస్ట్కి మాస్క్ పెట్టుకున్నా కానీ దగ్గొస్తూనే ఉంది. ఓకే, మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం, చూస్తూ ఉండండి.